వెల్కమ్ టు ఆకెర్ న్యూస్. వరంగల్లోని ములుగు రోడ్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఏకే గార్మెంట్స్ అంటే బట్టలను మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటువంటి యూనిట్ అయితే ఇక్కడైతే ఉంది. అయితే ఇక్కడ ఏమేమి డ్రెస్సులు తయారవుతున్నాయి, అసలు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి బట్టలను ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు అనే విషయాలను, అలాగే తయారైన డ్రెస్సులకు ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే ఇక్కడ ఉన్నటువంటి యజమాని కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కుమార్ గారు. నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ అండి. ఇక్కడ నేను ఇది ఏకే గార్మెంట్ అని గార్మెంట్ ఇండస్ట్రీ అండి. ఇది రెడీమేడ్ షర్ట్స్, పాయింట్లు, ఫార్మల్ పాయింట్లు, ట్రౌజర్స్, ఫార్మల్ షర్ట్స్, లెనిన్ షర్ట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయండి. కిడ్స్ వేర్ కూడా తయారవుతుంటాయండి. 2006లో ఇండస్ట్రీ పెట్టామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. ఏపీ, తెలంగాణలో మెయిన్ టౌన్స్, ఏ గ్రేడ్ టౌన్స్ అన్నిటికీ సప్లై అవుతుంటాయండి. అదేవిధంగా ఒడిస్సాలో కూడా 1-2 టౌన్స్ వెళ్తుంటాయండి. మనం అన్ని కూడా కంప్లీట్గా కాటన్ ఐటమే తయారు చేస్తుంటాం. ప్రీమియం క్వాలిటీ అండి, టోటల్ ప్రీమియం క్వాలిటీ. మీకు ప్రీమియం ప్రోడక్ట్ ఏంటంటే, మన ప్రీమియం ప్రోడక్ట్ కావాలంటే బాంబేకి, అహ్మదాబాద్కు, సూరజ్కి ఎక్కడెక్కడికో పోయి తేవాల్సి వచ్చేది. ఇక అసంటప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని 2006లో స్టార్ట్ చేశామండి. ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నాం. మాకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆదరణ మంచిగా వచ్చింది. వర్కర్ల దగ్గర సపోర్ట్ కానీ దాదాపు సుమారుగా మన దగ్గర లేడీస్ వర్కర్లకు కూడా 1000 మంది దాకా ట్రైనింగ్ ఇచ్చాము. లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్, ఉపాధి కలిగించాము. చాలా మంది ఇక పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు వీలు కాక కొంతమంది అలా వీలయ్యి కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి 100 మంది దాకా ఉన్నారు, 100 పైన ఉన్నారు. మన దగ్గర ప్రొడక్షన్ తయారవుతుంటుంది. అదేవిధంగా మేము కస్టమైజేషన్ కూడా చేసిస్తున్నామండి. ఎవరికైనా ఫిట్టింగ్ అంటే మామూలుగా రెడీమేడ్ సెట్ కానీ వాళ్ళు ఎవరంటే ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అవైలబుల్తో వాళ్ళ దగ్గర మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకు 1 డే వీలైనంత వరకు 99% 1 డేలో ఇస్తాము. కాకపోతే నెక్స్ట్ డే అయినా వాళ్ళకి ఇచ్చేస్తామండి. ప్రోడక్ట్ కూడా మీకు బయట ఉన్న దానికంటే కూడా చాలా తక్కువ ధర ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక ఇక్కడే తయారవుతుంది. మేము బల్క్ క్వాంటిటీ కొనుక్కొస్తాం కనుక మీకు చాలా ప్రైస్లో కూడా చాలా తక్కువ రేటుగా వస్తుందండి. ప్రజెంట్ మన దగ్గర షర్ట్స్ కూడా ఆఫర్ కూడా పెడుతుంటామండి. అవి కూడా 1000కి 3 అని, 1000కి 4 షర్ట్లు అని అట్లా కంటిన్యూగా షర్ట్స్ కూడా ఆఫర్ పెడుతుంటాము. రెగ్యులర్ షర్ట్స్ ఉంటాయి, ఆఫర్ షర్ట్స్ కూడా ఉంటుంటాయండి. మీకు బయటతో కంపారిజన్ చేసుకుని చాలా తక్కువ ధర ఉంటాయండి. ఒకవేళ ఎవరైనా షాప్ పెట్టుకొని అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి హోల్సేల్ తీసుకుపోయి కూడా అమ్ముకోవచ్చు అండి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. మీకు క్వాలిటీ పరంగా కానీ దేని పరంగా కానీ బాగుంటాయండి. నా పేరు జ్యోతి అండి. ఈ ఏకే గార్మెంట్లో నేను 14 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్ షర్ట్ మొత్తం ఫినిషింగ్ అయిపోతుందండి, అంటే రెడీ అయిపోతుంది. వచ్చేసి ఇక్కడ మొత్తం లేడీస్ 100 మెంబర్స్ పైనే ఉంటాం. అంటే ఓన్లీ స్టిచ్చింగ్ పర్పసే కాదు, ఇంకా మిగతా వర్క్స్ కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ షర్ట్ కోసమే, షర్ట్కి సంబంధించింది అండి, వేరే దేనికి సంబంధించింది లేదు. మా టైమింగ్స్ మార్నింగ్ 9:30కి, ఎగ్జాక్ట్లీ 9:30కి మాకు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 6:30కి, ఈవినింగ్ 6:30 వరకల్లా మేము వెళ్ళిపోతాం. నేను వచ్చేది భీమారం నుంచి వస్తానండి. పలవేల్పుల భీమారం నుంచి నేను వరంగల్కి వస్తాను. ఇది వరంగల్ ములుగు రోడ్లో ఏకే గార్మెంట్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ కానీ మాకు సూపర్వైజర్స్ కానీ చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి. లేడీస్ కదా, లేడీస్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనవి ఏది లేదండి, చాలా బాగుంది. ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే బడ్జెట్తో కూడుకున్న విషయం. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? బడ్జెట్ గురించి ఎక్స్టిమేషన్ వేయలే. మనం ఫస్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. 12 మిషన్స్తో స్టార్ట్ చేసినాము, తర్వాత 24 చేశాము, తర్వాత 40 చేశాము, తర్వాత 100 చేశాము. అలా స్టెప్ బై స్టెప్ పెంచాము. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యాబ్రిక్ అనేది మనం కన్జంప్షన్ మార్కెట్ని బట్టి, పొటెన్షియాలిటీని బట్టి, ప్రొడక్షన్ బట్టి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం మార్కెటింగ్ ఫుల్ ఫెడ్ చేయాలనుకుంటే 2-3 కోట్ల దాకా కూడా పడుతుంటుంది. అవుట్ స్టాండింగ్ మనం పెట్టుకునే మెయింటెనెన్స్ బట్టి, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. మేము 2006లో ఫస్ట్ 12 మిషన్స్ చేసినప్పుడు ఒక 15-20 lakhs స్టార్ట్ చేశాము. 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ 2008లో పక్కనే ఉన్న ప్రెమిసెస్ తీసుకొని, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్రెమిసెస్
తీసుకొని పక్కన మా 5 floor బిల్డింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేసాం. ఇందులోనే వాషింగ్ లోనే వాషింగ్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది. టోటల్ గా స్టిచ్చింగ్ కానీ, ఫినిషింగ్ కానీ, ఐరన్ ప్యాకింగ్ కానీ టోటల్ ఎవ్రీథింగ్ ఈ బిల్డింగ్ లోనే ఉంటుందండి. ఈ విధంగా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం 6-7 crores అవుతాయండి. 6 crores దాకా అవుతుంది. మార్కెట్ లో ఇక కొంచెం మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ బట్టి ఏమైనా ఎక్కువ తక్కువ అనేది మన డిపెండ్ ఆన్ మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. మీ దగ్గర ఏమేమి డ్రెస్సులు తయారైతాయి మీ దగ్గర? 80% క్యాజువల్ వేర్ అండి. క్యాజువల్ వేర్లో స్ట్రైప్స్ ఉంటాయి, ప్లేన్ ఉంటాయి, చెక్స్ ఉంటాయి, ప్రింట్ ఉంటాయి, లెనిన్లో కూడా ఉంటాయి. లెనిన్ మీన్స్ క్యాజువల్కి వస్తుంది, ఫార్మల్ కింది కూడా వస్తుంది. ఫార్మల్ వేర్ కూడా ఒక 20% దాకా చేస్తాము. అదేవిధంగా ఫార్మల్ ట్రౌజర్స్ తయారవుతాయి, కాటన్ ట్రౌజర్స్ తయారవుతాయి, లెనిన్ ట్రౌజర్స్ కూడా తయారవుతాయండి మన దగ్గర. ఓన్లీ జీన్స్ మాత్రం కింద ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా ఉంటుందండి. ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు కస్టమర్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోని కంపేరింగ్ చేసి అమ్మేస్తుంటామండి. జీన్స్ ఒకటి, టీ షర్ట్స్ ఒకటి బయట నుంచి తెచ్చి అమ్ముతుంటాం, మిగతా అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయండి. నా పేరు ప్రవీణ్ అండి. మా పెద్ద పెండాల్ ఏకే గార్మెంట్స్ మున్గూరు రోడ్ అలా పనిచేస్తా. 10 సంవత్సరాల నుండి కటింగ్ మాస్టర్ను. లేరు బట్టి ఉంటాయి పీసులు 400 చిల్లర, 500 చిల్లర కట్ చేస్తా. ఒకసారి 700 చిల్లర కట్ చేస్తా అండి. ఇన్ని 2 రకాల మిషన్లు ఉంటాయి. ఒకటి పెద్దది చిన్న మిషన్. పీసుని బట్టి క్వాంటిటీ 200-300 ఉంటే పెద్ద మిషన్, 100-200 చిన్న మిషన్ క్వాంటిటీ. దీని తరఫున మంచిగా ఉంటాయండి. 10,000-15,000 ఉంటాయి. అంటే ఓన్లీ మెన్సేనా, ఉమెన్స్ కూడా తయారైతాయి? ఉమెన్స్ది ప్రజెంట్ అయితే చేయలేదు, ప్రపోజల్ ఉంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేస్తున్నాము. షాంపిల్స్ ఇట్లా తయారవుతున్నాయి. మార్కెట్ కొంచెం సిచ్యువేషన్ మార్కెట్ టఫ్ ఉంది కనుక ఉమెన్స్ వేది కొంచెం టైం తీసుకున్నామని ఆలోచిస్తున్నాం. షార్ట్లీ కూడా స్టార్ట్ కావచ్చు. ఒక 1 year లోపు అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే మామూలుగా మీరు తయారు చేసినటువంటి షర్ట్లే కానీ, ప్యాంట్లే కానీ అంటే ఎన్ని రకాలుగా తయారవుతాయి? అంటే కంపెనీలు వాటికి బ్రాండ్స్ పెడతారు కదా, మీరు ఎన్ని బ్రాండ్స్లలో మీరు తయారు చేస్తున్నారు? మా దగ్గర వచ్చి మేము 3 బ్రాండ్లతో చేస్తామండి. అంటే ఏంటంటే ప్రైస్ సిగ్మెంట్ని బట్టి ఆ ప్రైస్లో ఒక్కొక్కటి ఏమో లో సిగ్మెంట్కి ఏమో S6 అని తయారవుతుంది, మీడియం సిగ్మెంట్కి LS అని బ్రాండ్తో తయారవుతుంది, ప్రీమియం వాటికి సీక్వెన్స్ అనే బ్రాండ్తో తయారవుతాయండి. మేము సీక్వెన్స్ అంటే హెవీ ప్రీమియం అని కాదండి, ఉన్న దానిలో 3 రకాల రేంజ్లు డివైడ్ చేసాము. ఆ డివైడింగ్లో మీకు సీక్వెన్స్ అనేది ఒకటి, LS ఒకటి, S6 అనేది ఒకటి 3 బ్రాండ్లతో తయారవుతాయండి. ఇంకోటి ఒక ప్లేన్ ప్రోడక్ట్ అంతా కూడా AK అనే బ్రాండ్తో తయారవుతాయండి. ప్లేన్ ప్రోడక్ట్ అంతా కూడా బయటతో పోల్చుకుంటే ధరలు ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర? 40% అయితే మినిమం ఉంటుందండి. కొన్ని ప్రోడక్ట్లను బట్టి ఒక 10% అటు వేరియేషన్తో మినిమం 40% అయితే వేరియేషన్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ 600 అమ్మిన షర్ట్ని అనుకోండి, మీ బయట నియర్లీ 800-900 కంటే తక్కువ ఉండదండి. మన దగ్గర 600 ఉంటుంది. అది కొన్ని బెంగళూరు ఐటమ్స్ ఉంటాయి అనుకోండి, 150 రూపాయలు అటు ఇటు తేడా ఉంటుందండి. మినిమం అయితే 300 రూపీస్ అయితే కంపల్సరీ డిఫరెంట్ ఉంటుందండి బయట కంటే ఇక్కడికి. అంటే మీకు ఇంకా బయట ఎక్కడైనా అవుట్లెట్స్ ఉన్నాయా? బయట మా కంపెనీ అవుట్లెట్ అంటే సపరేట్ లేదండి. మా సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయి 2. UFO అని వరంగల్ చౌరస్తాలో ఉంటుంది, హనుమకొండ చౌరస్తాలో కూడా ఉంటుందండి. రెండు కౌంటర్లు ఉన్నాయండి. అక్కడ ఏంటంటే మల్టిపుల్ ప్రోడక్ట్లు, అన్ని రకాల జనరల్ అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతాం. స్పెషల్లీ మన ప్రోడక్ట్ మన ఐటమ్ అంటూ మాత్రం మన ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడే ఉందండి. హనుమకొండ అమృత దగ్గర లాట్ మొబైల్ పక్కకు ఉంటుందండి. UFO వరంగల్లో కూడా వరంగల్ చౌరస్తాలో ఉంటుంది UFO అని, అది కూడా ఉంటుందండి. అది ఓన్ మా బిల్డింగ్, అది ఓన్ మా ప్రాపర్. ఇక్కడ హనుమకొండది మాత్రం అలా ఉంటుందండి. అంటే అనవసరంగా ఈ ఫీల్డ్కి వచ్చిన నష్టాల్లో ఉన్నా అని ఎప్పుడన్నా ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నాయా? మీరు స్ట్రెస్గా ఫీల్ అయిన సందర్భాలు? నేను ఇప్పుడు దాదాపు యాక్చువల్లీ నేను బిజినెస్ ఫీల్డ్కి వచ్చి 35 years అయిందండి. కానీ ఈ 2022 నుంచి ఈ 24 ఈ 2-3 yearsలా ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఎప్పుడు చేయలేదు. నేను ఇన్నేళ్ళ లైఫ్లో కూడా అవి చాలా హారబుల్గా ఉంది ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్. అదే మనకు ఇవన్నీ ఓన్ ప్రాపర్టీ, ఓన్ బిల్డింగ్ ఇవన్నీ కనుక తట్టుకోగలుగుతున్నాం. కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ తట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉందండి మార్కెట్. మెయింటెనెన్స్ ప్రాబ్లం అనుకోండి, కాస్ట్ ఆఫ్ ఇప్పుడు ఇదివరకు ప్రాఫిట్ మోడ్లో ఇదివరకు మనకు ఒక 10% మార్జిన్ అనుకునే 10% మార్జిన్ వచ్చేది. ఇప్పుడు కాంపిటీషన్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ మాత్రం ఎప్పటికీ మెయింటెనెన్స్ ఇంకా పెరుగుతుంది, తగ్గట్లేదు. కానీ మార్జిన్ అనేది ఇదివరకు 10% అనుకున్న వాపోతే ఇప్పుడు 5%, 6%కి వస్తుంది. మెయింటెనెన్స్ ఇదివరకు 10 రూపాయలు ఉన్న మెయింటెనెన్స్ ఇప్పుడు 20 రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది. దానివల్ల ఏంటి మెయింటెనెన్స్ పెరిగిపోయి ప్రాఫిట్ మోడ్లో తగ్గిపోతుందండి. దానివల్ల మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టం ఉంది కొంచెం. మీ దగ్గర ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు? 100 మంది పైన ఉంటారు.
ప్రతి ఒక్కరికైతే వాళ్ళు ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళు నా దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాను, నేనే ఇచ్చాను ట్రైనింగ్ ఇచ్చాను కనుక వాళ్ళందరికీ మాత్రం హ్యాపీ ఉన్నారండి. ఇంకా చాలామంది వర్క్ కావాలని అడుగుతున్నారు, కానీ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఇంకా కొంచెం ఉపాధి ఎక్కువ కల్పించలేకపోతున్నాము. కల్పించాలని ఆలోచన మార్కెట్ కనుక కొంచెం సహకరిస్తే ఇంకా ఉన్న 100కు 200 మందిగా 200కు 400 మందిగా చేయడానికి రెడీగా ఉన్నామండి, ఉపాధి కలిగడానికి. మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? మాది వచ్చి ఇయర్లీ 7 to 8 crores టర్న్ ఓవర్ వస్తుందండి. మంత్లీ అంటే ఎట్లా ఉంటుందంటే సీజన్ వైజ్, ఒక సీజన్లో డబల్ వస్తుంది, ఒక సీజన్లో తక్కువ వస్తుంటుంది, సీజన్ వైజ్గా వెళ్తుంటుందండి. యావరేజ్గా మాకు 1 ఇయర్లీ చూసుకుంటాము. ఇయర్లీ టర్న్ ఓవర్ 7 crores వస్తుంది సార్. ఈ ముడిసరికి అంతా మీరు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొస్తారు సార్? ఫ్యాబ్రిక్ అంతా కూడా అహ్మదాబాద్ నుంచి వస్తుంది, బాంబే నుంచి వస్తుంది, బెంగళూరు నుంచి వస్తుంది, తర్వాత రా మెటీరియల్ అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది, తర్వాత బెంగళూరు నుంచి వస్తుంది, అలా అన్ని దిక్కులకి వెళ్ళి వస్తుంది సార్ రా మెటీరియల్. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కటి ఈరోడ్ నుంచి కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ మెటీరియల్. అంటే షెట్టింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు అహ్మదాబాద్, బాంబే, బెంగళూరు నుంచి షెట్టింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. రా మెటీరియల్ వచ్చి ఇందులో వచ్చి బక్రమ్ అని, బటన్స్ అని, ఇవన్నీ ఒక్కొక్క దిక్కుకెళ్ళి వస్తాయి సార్. షర్ట్ ప్యాడ్ ప్యాకింగ్ ఉంటాయి, ప్యాడ్ ప్యాకింగ్ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటి వస్తాయి. కొన్ని థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ కూడా హైదరాబాద్లో ఉన్న బెంగళూరు నుంచి వస్తాయి. లోపల కాలర్ లోపల వాడే ఫీజింగ్ బక్రమ్ అని ఉంటుంది, అవి కూడా 2-3 దిక్కులు అట్లా దొరికితే ఆడ దొరికితే అక్కడ ఇక్కడ తెప్పిస్తుంటామని. ఏకే గార్మెంట్స్లో తయారైన షర్ట్లు అంటే మీ కస్టమర్లే కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్ రంగంలో ఉన్న వారికి అంటే మీరేం చెప్పాలనుకుంటారు? వరంగల్, హన్మకొండ, కాజుపేట ప్రజలకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే మీరు ఒకసారి మా ఫ్యాక్టరీ అవుట్లెట్కి రండి, ఒకసారి వచ్చి చూడండి. ఫ్యాబ్రిక్ కానీ, క్వాలిటీ కానీ, ఫిట్టింగ్ కానీ, ప్రైస్ కానీ ఒక్కసారి కంపారిజన్ చేసుకొని చూడండి. మీకు ప్రతి ఒక్కటి బయటికన్నా చాలా తక్కువ ధరలో ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఏమైనా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా ఫిట్టింగ్లో ప్రాబ్లం ఉన్నా దాన్ని ఏమన్నా కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తాము. మీరు క్వాలిటీ వచ్చి చూడండి, బయటికంటే క్వాలిటీ కంపారిజన్ చేయండి, ప్రైస్ కంపారిజన్ చేయండి, కలర్ కంపారిజన్ చేయండి, అన్ని రకాల కంపేర్ చేయండి. ఒకసారి వచ్చి చూడండి, మీరు చూసి విజిట్ చేయండి. మీరు చూస్తే మీకు మన ఒక వరంగల్లో ఈసుంటి ప్రోడక్ట్ ఉందా అన్నట్టుగా మీకు కూడా అనిపిస్తుంటుంది. ఎక్కడి నుంచో బాంబే నుంచి, బెంగళూరు నుంచి వచ్చే ప్రోడక్ట్ల కంటే కూడా ఇక్కడ వరంగల్లో అంతకన్నా మంచి ప్రోడక్ట్ కూడా తయారవుతుంది అనేది కూడా మీకు కూడా తెలుస్తాయండి. ఒకసారి వచ్చి చూడండి. ఇది ములుగు రోడ్ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుందండి. మారుతి సర్వీసింగ్ నుంచి ఇటు వెళ్తుంటే మధ్యలో ఉంటుందండి. నిర్మలా నోట్బుక్ పక్కక ఉంటుందండి, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుందండి. సిహెచ్ రాహుల్ అండి మా అబ్బాయి. మొబైల్ నెంబర్ వచ్చి 9704733669. నా పేరండి అనిల్ కుమార్ అండి. అదేవిధంగా నా నెంబర్ కూడా 9849503669. మీరు ఇద్దరిలో ఎవరు చేసినా కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లొకేషన్ కావాలన్నా మీకు చెప్తారండి. రండి, వచ్చి కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి ఒకసారి.